ఓటీపీ చెప్తా రాసుకోండి 4512. హలో, ఓటీపీ ఏంటి? మీరు ర్యాపిడో వాళ్ళు కాదా? వాట్? హలో, నేను ర్యాపిడో డ్రైవర్ లా కనిపిస్తున్నానా? ఒకసారి నా గెటప్ చూడండి. మరి హెల్మెట్ ఉంది, నా బ్రాండెడ్ షూస్, నా బ్రాండెడ్ బట్టలు, నా బ్రాండెడ్ బైక్ చూసి కనుక్కోలేవా నేను ఎంత రిచ్చో? ఏం జాబ్ చేస్తారు సార్ మీరు? నాకు ఈ జాబ్ చేసిన అవసరం ఏముంది? నాకంతా మా అన్నే చూసుకుంటాడు. సారీ సార్. చూసుకొని చెప్పాలి మేడం, ఎట్లా పడితే అట్లా ర్యాపిడో అంటే ఎవడు పడేది మాటలు ఇక్కడ. సరే సార్, సారీ చెప్తున్నాం కదా సార్, వదిలేయండి అన్నా. ర్యాపిడో అంటే అట్లుంటాడు సార్. సారీ చెప్తున్నాను కదా సార్, ఎందుకు సార్ అట్లా అంటున్నారు? నేను అంత అబ్జర్వ్ చేయలేదు సార్. అన్నా, ఆ మాసిపోయిన గడ్డము, మడత పట్టిన షర్టు, తెగిపోయిన చెప్పులు, ఈ డొక్కు స్కూటీ వేసుకొని వస్తే ర్యాపిడో డ్రైవర్ అంటారు. నాలాగుంటే ర్యాపిడో డ్రైవర్ అన్నారు. సార్ ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అయినా ఒక మనిషి ఎట్లుంటే మీకెందుకు సార్? ఏదో పొరపాటు ఏందని 2 సార్లు సారీ చెప్పినాను కదా, మాటి మాటికి అదే చెప్తున్నారు మీరు. అదన్నా ఓటీపీ చెప్తాను. ఒక్క నిమిషం మేడం. అన్నా, ఏరా బాగున్నావా? మీరు తన అన్ననా? నా కర్మజాలి, వానికి నేను అన్ననైనాను మేడం. అన్నా నువ్వు ర్యాపిడో చేస్తానవా? సారీ అన్నా, నువ్వని తెలియక నేనేమేమో అన్నాను. నేనని పశ్చాత్తాపడి సారీ చెప్తున్నావు. ఈ ప్లేస్ లో ఎవరున్నా నువ్వు కామెంట్ చేసేవాడివే కదా. ఓ, మా అన్న సంపాదన మీద బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్ కొన్నా అన్నవే, ఆ అన్న ఇతనేనా? ఇతని సంపాదన మీద నువ్వు అవన్నీ కొనుక్కోండేది. మరి ఈయన ఏం చేసి సంపాదిస్తున్నాడు? సారీ సార్ ఇలా అంటున్నాను, మీరేమనుకోద్దండి. ఆయన తప్పు ఎంతుందో మీ తప్పు కూడా అంతే ఉంది. తమ్ముడి మీద ప్రేమతో కోరినవన్నీ కొనిచ్చినారు. వాళ్ళకు డబ్బు విలువ, మనిషి విలువ తెలియక ఇట్లా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వాళ్ళ తప్పేం లేదు, పెద్దవాళ్ళ తప్పు కూడా ఉంది ఇందులో. ఏదో చదువుకుంటున్నాడు, 10 మందిలో కలుస్తాడు అని కోరిండేదల్లా తీసిచ్చాం మేడం. డబ్బు విలువ, మనిషి విలువ తెలియకోకుండా పెంచాము. మాది కూడా తప్పు ఉంది మేడం ఇందులో. రేపటి నుంచి నీ ఖర్చుల కోసం నువ్వు కూడా ర్యాపిడో డ్రైవ్ చేస్తున్నావు. ఎక్కండి మేడం.